హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మెంతికూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ మెంతికూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం వేసేసి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 300 ml ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా 2 విజిల్స్ మనం దీన్ని మూత పెట్టేసేయాలి. తర్వాత చూస్తే మనకి ముక్క అనేది బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. 90% మనకి చికెన్ బాగా ఉడికిపోతుంది ఇందులోనే. ఇప్పుడు ఈ ఉడికిన చికెన్ మొత్తాన్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ కడాయి తీసుకొని అందులో ఒక గరిటెంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే 3 యాలక్కి 5 లవంగా 6 ఇంచు చెక్క వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మెంతికూర అనేది మనం ఇందులో యాడ్ చేసేస్తున్నాం. మెంతికూర అయితే నేను ఒక అర్ధ కట్ట అంతా మెంతికూరని తీసుకున్నాను. దాన్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర మొత్తం బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెంతికూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం టమాటో ముక్కలను అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే పెద్ద సైజ్ టమాటోని 2 తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 4 వేసుకున్నానండి. టమాటో మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే చికెన్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా కుక్కర్లో, వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా ఉడకనివ్వాలండి. ఈ మెంతికూర, ఈ టమాటో, ఈ వాటర్లో అంతా బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఫైనల్గా చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికిపోవాలండి. వాటర్ మొత్తం బాగా ఉడికితే ఆ చికెన్కి మరింత టేస్ట్ ఉంటుంది. తర్వాత చికెన్ మొత్తం ఇలా యాడ్ చేసేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా ఉడికితే చాలండి. చికెన్ మొత్తం చాలా బాగా ఉడుకుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా అయితే ఇలా మనం చికెన్ ఇందులో వేసేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఇక సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికూర చికెన్. అండ్ హెల్త్కి కూడా మెంతికూర అనేది చాలా మంచిది. సో ఆ కాంబినేషన్లో మనం ఈ చికెన్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్ కూడా బాగుంటుంది, అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.